తెలుగుదేశం ప్రచారం కోసం మరో నందమూరి నటరత్నం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమయ్యే ఆయన పర్యటన సుదీర్ఘంగా 40 రోజుల పాటు సాగనుంది. నందమూరి తారక రామారావు పంథాలో ఖాకీ దుస్తులు ధరించి చైతన్య రథాన్ని ఎక్కనున్న మనవడు ప్రసంగాల్లో తాతను ఏమాత్రం గుర్తుకు తెస్తాడో వేచి చూడాలి. కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నత్తుల అక్కండలలో నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా నందమూరి తారక రామారావు అద్భుత ప్రసంగం ఇది. నిన్నటి వరకు సినిమా డైలాగులతో చలనచిత్ర పరిశ్రమలో తన సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ ప్రచార బాధ్యతల్ని చేపట్టారు. రూపంలో తాతను గుర్తుకు తెచ్చే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ ఆయనకు తగ్గ మనవుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ శ్రీకాకుళం పర్యటన ఇవాళ ప్రారంభం కానుంది. ఇచ్చాపురం రోడ్ షోతో ప్రచారానికి దిగుతున్న జూనియర్ తొలుత స్వేచ్ఛాదేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. వేషధారణ, మాట తీరు అచ్చంగా తాతలాగే ఉండేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ మొదట ధరించిన విధంగా కాకి డ్రెస్ కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రసంగాల్లో కూడా పెద్ద ఆయన్ని అనుసరించాలని అనుకుంటున్నారు. ప్రత్యర్థులపై విమర్శల కంటే తాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రస్తావించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈశాన్య ప్రాంతంలో మొదటి నియోజకవర్గమైన ఇచ్చాపురం నేతలకు సెంటిమెంట్ పరంగా ఎంతో ఇష్టం. అప్పట్లో ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక్కడే రాజకీయ రంగ ప్రవేశం చేయడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి అభిమానుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇచ్చాపురం ఎంతో పుణ్యం చేసుకుందండి. ఎందుకంటే ఆనాడు మన పెద్ద ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి యువకులకి ఎక్కువ పెద్ద దిగ్గగా పార్టీ స్థాపించి యువకులకి టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేసి ఎంతో పార్టీని ముందుకు నడిపించారు. అతని అడుగుజాడల్లో అతని మనవడైన జూనియర్ ఎన్టీఆర్ రాకోసం మా ఇచ్చాపురం నియోజకవర్గం పుర ప్రజలందరూ ఈ 1000 కాలతో ఎదురు చూస్తున్నారండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి ఆపై తెలంగాణ జిల్లాల్ని కలుపుతూ 40 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. యాత్ర మధ్యలో ఎక్కడా విలేకరుల సమావేశాలకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ప్రజల మధ్యలోనే ప్రసంగాలుండేలా ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్లో మొత్తం 20 వాహనాలుంటాయి. ఏప్రిల్ 12న నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు క్షీరాభిషేకం చేయడంతో యాత్ర ముగుస్తుంది.